పింక్ లేడీతో హనీమూన్ అదేంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడాలి. అబ్బా 2 నెలల తర్వాత ఈ రోజు నాన్ వెజ్ తింటున్నామయ్య. బండిని కొంచెం ఫస్ట్ గేర్ లోనే పోనిద్దాం. చాలా రోజుల తర్వాత తినడం వల్ల లేకపోతే నిజంగా ఇక్కడ ఫుడ్ బాగుందో తెలియదు కానీ బీభత్సగా నచ్చేసింది మా టేస్ట్ అయితే. ఈ రెస్టారెంట్ కి నేను 2 సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదు. 2 నెలలు నాన్ వెజ్ తినకుండా వెళ్ళాలని రాసుందేమో. రెస్టారెంట్ పేరు అడ్రస్ లాస్ట్ లో మాట్లాడుకుందాం. లిఫ్ట్ ఎక్కి 2nd ఫ్లోర్ లో దిగ్గానే ఎడం వైపు డోర్లు ఉన్నాయి. తాళం వేస్తారు, రెస్టారెంట్ మూసారేమో 10 వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది ఆ పక్కన ఇంకోటి ఉందని. అది మెయిన్ ఎంట్రన్స్ అంట. ఆ పక్కన టుడే స్పెషల్స్ అని కొన్ని ఐటమ్స్ రాసి ఉన్నాయి. ఎంట్రన్స్ లో అయితే సెల్ఫ్ లో బుట్ట బొమ్మలు పెట్టారు మాయ. అది చూడండి ఎలా ఊగుతుందో. అది బొమ్మ ఊగుతుందిరా, నువ్వు ఊగేవాడు నడుము పట్టేస్తుంది. అలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. చూడడానికి అయితే పల్లెటూరు వాతావరణంలో ఉంది రెస్టారెంట్. ఇంకా లోపలికి వెళ్ళగానే రెస్టారెంట్ అయితే మొత్తం చెక్కలతో ఉంది మాయ. మంచి క్లాస్ గా ఉంది. సిట్టింగ్ కూడా కొంచెం పెద్దదే. అవుట్డోర్ సిట్టింగ్ కూడా ఉంది. ఇక్కడైతే ఏసీ ఉండదు కానీ బాగుంది. అక్కడ కిటికీలు కూడా ఉన్నాయి. ఓపెన్ చేసి లోపల ఏముందో చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే కిటికీ ఓపెన్ అవ్వలేదు. బాగుంది మా అంబియన్స్ అయితే. పల్లెటూరులో బాగా బలిసిన ఇల్లు ఉండే చూడు పాతకాలపులో అలా ఉన్నాయి. రెస్టారెంట్ క్లాస్ గానే ఉంది కానీ మెనూ జిరాక్స్ పేపర్లు పెట్టారు. అదే కామెడీ అయిపోయింది. ఇక్కడ ఐటమ్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి. లాస్ట్ లో బిల్ ఎంత అయిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మాయా. చాలా రోజుల తర్వాత మొదలెట్టాం కదా, అందుకే సూప్ తో మొదలు పెట్టాం. అది కూడా మటన్ చెప్పాం. దీని పేరు మటన్ షోర్బా అంట. చూడడానికి అయితే ఇలా ఉంది మాయా. లోపల 2, 3 ముక్కలు వేసారు. లాంగ్ లెంత్ వీడియోలు, అప్లోడింగ్ టైమింగ్ సాయంత్రం 4 నుంచి పొద్దున్న 8కి మార్చాం మాయా. బెల్ ఐకాన్ ఆన్ లో పెడితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆఫీస్ కి వెళ్లే ముందు, స్కూల్ కి వెళ్లే ముందు, కాలేజ్ కి వెళ్లే ముందు చూసేచ్చు. ఇంకా దీని టేస్ట్ అంటావా, సూప్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. గట్టిగా జీడిపప్పు పేస్ట్ వేసినట్టున్నారు. ఆ ఫ్లేవర్ తగిలింది. ఇంకా ముక్క అంటావా, నీకు నొక్కి చూపిద్దామని ప్లేట్ లో వేసి నొక్కాను. చూసావా ఎంత మెత్తగా ఉందో. ఆ ఫ్లేవర్ కూడా లోపల దాకా వెళ్ళింది. నల్లి బొక్క కూడా ఒకటి వచ్చింది. అదే మన భాషలో మూలిగ. ఫస్ట్ ఆ మూలిగ లాగం వచ్చింది మాయా, రాదనుకున్నాను కానీ. ఇంకా మటన్ పీస్ టేస్ట్ కూడా ఫుల్ ఫ్లేవర్ఫుల్ గా అదిరిపోయింది. దీని కాస్ట్ వచ్చి 249 రూపాయలు వేసారు. మేము 2/4 చెప్పాం. తర్వాత ప్రాన్స్ లో బటర్ గార్లిక్ ప్రాన్స్ చెప్పాం మాయా. చూడడానికి బానే ఉంది. రొయ్యలు లెక్కెడితే ఇందులో 10 12 ఉన్నాయి. ఇంకా దాన్ని అలా ప్లేట్ లోకి వడ్డించుకుని నొక్కి చూసా. రొయ్య అయితే కొంచెం గట్టిగా ఉంది. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఫ్లేవర్ అదిరిపోయింది మాయా. ఆ బటర్ గార్లిక్ సరిగ్గా తగులుతుంది. కాకపోతే రొయ్య వచ్చి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది. మనకి బార్బిక్యూలో తందూరి రొయ్యలు ఉంటాయి చూసావా, ఆ టైప్ ఉన్నాయి. దీని రేటు 479 రూపాయలు, కొంచెం ఎక్కువే. తర్వాత ఎర్ర కారం మటన్ ఫ్రై చెప్పాం. ఆ వెయిటర్ ముందే చెప్పాడు కొంచెం స్పైసీగా ఉంటదండి అని. మేము మీడియం స్పైసీ చెయ్యన్నా, ఈ మధ్యన తిన్న మొదలెట్టాం అన్నాను. ఇలా పట్టుకొచ్చారు మాయ. ఇందులో బోన్లెస్ పీసులు కూడా ఉన్నాయి. మొక్క అయితే భలే ఉడికింది. ఇంకా దీని టేస్ట్ అంటావా, కొంచెం తీగా ఉంది. అలానే ఫుల్ స్పైసీ తగిలేసింది. అదేంటో నాకు అర్థం కాలేదు. అది ఉల్లిపాయల వల్ల వచ్చిన తీపి. పర్వాలేదు, మరీ సూపర్ అని చెప్పలేం కానీ యావరేజ్ గా ఉంది. దీని రేట్ ఏమో 499 రూపాయలు అంటే లెక్క పెడుతున్నావు కదా నువ్వు. తర్వాత టెర్రో చికెన్ అంటమాయ. దీన్ని చూసి నేను వింగ్స్ టైప్ ఉంటది, లోపల దుమ్ములు ఉంటాయి అనుకున్నాను. కానీ చికెన్ అంత పొడుగు ఉన్నా సరే మొత్తం మెత్తన ముక్కే మాయ. లోపల మంచి చైనీస్ స్టార్టర్ ఇది. ముక్కలు నొక్కి చూసాను, పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా ఉంది. ఇంకా దీని టేస్ట్ అంటావా, కొంచెం వేడిగా ఉంది కానీ టేస్ట్ అదిరిపోయింది. చైనీస్ స్టార్టర్లు ఇష్టపడే వాళ్ళు చెప్పుకోండి, కొంచెం తీగా ఉంటది. సాస్ వల్ల వచ్చిన తీపిదనం అది. ఫ్లేవర్ మాత్రం వేరే లెవెల్. దీని రేట్ ఏమో 429 రూపాయలు వేసారు. ఇంకా స్టార్టర్లు ఎక్కడ ఆపి మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్ లో బాగా దీర్ఘంగా చర్చించి బయట 2 డేస్ స్పెషల్ లో బగారా రైస్ మటన్ కర్రీ కనిపించింది మాయ. మరి తెలంగాణ స్టైల్ బగారా రైస్ మటన్ కర్రీ అంటే మరి ఎలా ఉంటది, అదిరిపోదు కదా. అందుకే ఒకటి చెప్పాం. క్వాంటిటీ అయితే పర్లేదు, బానే ఇచ్చారు. ఇద్దరు సరాసరి సరిపెట్టుకోవచ్చు. ఆ మటన్ కర్రీ పులుసులా ఉండదు అనుకున్నాను కానీ ఈగురులో ఉంది ఇది. ఆ బగారా రైస్ ప్లేట్ లో వడ్డించుకుని అందులో కర్రీ వేయించుకుని ఆ బగారా రైస్ లో ఆ కర్రీ బాగా కలిపి ఆ మటన్ మొక్క నొక్కి చూసాను, భలే మెత్తగా ఉంది. అది కూడా పెట్టుకుని టేస్ట్ చూసాను మాయ. టేస్ట్ బాగుంది, కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది. రైస్ సెపరేట్ గా కర్రీ సెపరేట్ గా తింటే బానే ఉంది కానీ 2 కలుపుకుంటే లైట్ గా ఉప్పు ఎక్కువైంది అనిపించింది. దాని మీద నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోయింది. మస్ట్ ట్రై మాయ. ఇది కూడా అదిరిపోయింది దీని టేస్ట్. ఇంకా లాస్ట్ లో దీని రేటు 499 రూపాయలు వేసారు. నెక్స్ట్ స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పాం. బిర్యానీ రైస్ మీద చికెన్ గ్రేవీతో తీసుకొచ్చారు మాయ. ఆ బిర్యానీ ప్లేట్ లో కొట్టిస్తుంటే నాకు ఒక దమ్ము ముక్క కూడా కనబడింది. అంటే వీళ్ళు దమ్ బిర్యానీ రైస్ మీద కర్రీ పెట్టి తెచ్చేసారు అనమాట. ఇంకా బిర్యానీ రైస్ లో ఆ గ్రేవీ కలుపుకుని చికెన్ ముక్క పెట్టుకుని టేస్ట్ చూసా. ఆహా అదిరిపోయింది. ఏంటో చాలా రోజుల తర్వాత తినడం వల్ల అనుకుంటే అన్ని బాగున్నాయి. ఆ బోనస్ గా దమ్ము ముక్క కూడా వచ్చింది కదా, దాన్ని కూడా లోట్లో వేసాను. దమ్ పీస్ కూడా చాలా బాగుంది. దీని రేటు 429. ఆ బిర్యానీ తిన్నాక అలా థమ్స్ అప్ తాగితే అబ్బా. ఈ గలాస్ లో ఇచ్చిన థమ్స్ అప్ 59 రూపాయలు వేసారు. ఇంకా పింక్ లేడీతో హనీమూన్ సంగతి ఏంటో చూద్దాం. పింక్ లేడీ అంటే మాక్టైల్ మాయ. ఇలా పింక్ కలర్ లో ఉంది. ఏంట్రా ఎదుగుతున్నావు, పింక్ వచ్చింది కానీ లేడీ కోసం ఎదుగుతున్నావు, ఆ కొట్టేస్తారా రే. ఇంక ఈ పింక్ లేడీ టేస్ట్ మా ఓడు లేడీ అని ఉందని బాగుందని వేస్తున్నాడు కానీ ఏం
అంతేం లేదు దీని టేస్ట్. ఇదేమో 149 రూపాయలు వేశారు. తర్వాత డిజర్ట్స్ లో ఆప్రికాట్ డిలైట్ చెప్పమ్మయ్య. అది చూడడానికి ఇలా ఉంది, మంచి టెంప్టింగ్ గా ఉంది. దాన్ని ఇంకా అలా స్పూన్ తో కట్ చేసి తీసుకుని టేస్ట్ చూసా. స్వీట్ మరీ ఎక్కువైంది అనిపించింది నాకు. కానీ మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కు మాత్రం నచ్చేసింది అన్నారు. ఇంకా హనీమూన్ సంగతి ఏంటంటే ఈ డిజర్ట్ పేరు వచ్చి హనీమూన్ డిలైట్ అంటమాయ. 3 రకాల ఐస్ క్రీమ్ పైన ఇలా ఏదో డిజైన్ వేసి తీసుకొచ్చారు. పైన ఆ గొట్టాలు మెత్తగా ఉన్నాయి, ఆ సైడ్ కూడా మెత్తగా ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా ఏదో నార్మల్ గా అనిపించింది. అందుకని ఆ పింక్ లేడీని ఈ హనీమూన్ డిలైట్ ని లింక్ చేసాం అనమాట. దీని రేట్ కూడా 199 రూపాయలు ఇస్తారు. అది మ్యాటర్. రెస్టారెంట్ వీడియోలతో పాటు వ్లాగ్స్ కూడా చేస్తున్నాను మాయ. అవి కూడా మీకు నచ్చితే పొద్దున్న 8ంటికి పెడుతున్నాను. వాటి మీద కూడా లుక్ వేస్తే మీ టైగర్ మై చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ రెస్టారెంట్ పేరు వచ్చి వైకుంఠపురం మాయ. ఇది కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉంటది. అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఇంతకీ బిల్లు లెక్క పెట్టావు కదా, కింద కామెంట్ చేయి. తెలుసు కదా, ఇక్కడ దాకా చూసే ఉంటే లైక్ చేయడం మర్చిపోతుంది మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.